ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేద్దాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయను. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకున్న లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమగల దేవ, కృపగల దేవ, దయామయుడ, కరుణామయుడ, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో నైనా మరొక నూతన ఉదయాన్ని, దానితో పాటు నైనా మమ్మల్ని అందరినీ కూడా నాయన ఇదిగో తండ్రి, మరి 9 నెలలు మీ రెక్కల నీడలో కాచి కాపాడి మరి 10వ నెలలో మేము ప్రవేశించటానికి కృప చూపారు తండ్రి. ఈ 9 నెలలు కూడా నాయన నీ పాద సన్నిధిలో మేము నేర్చుకున్నటువంటి, ధ్యానించినటువంటి అనేకమైనటువంటి ఆత్మీయ పాఠాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. ఇదిగో ఈరోజు కూడా మీరు ఒక శ్రేష్టమైన, దివ్యమైన నీ లేఖనము ద్వారా మాతో మాట్లాడటానికి మా మధ్యకు వచ్చారు నాయన. ఈరోజు నీ సన్నిధిని తండ్రి, ఇదిగో నీ పాద సన్నిధిలో ఈరోజు ప్రార్థనతో, వాక్య ధ్యానముతో అయినా ఇదిగో మేము మా యొక్క దినాన్ని మేము ప్రారంభిస్తూ ఉండగా మాపై మీ కనుదృష్టి ఉంచమని, ఈ 10వ నెలలో కూడానైనా మీ పాద సన్నిధిలో మేము కనిపెట్టి అనేక ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి మీరే కృప చూపి మీరే బోధించి నేర్పించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకునబడిన లేఖనమును పరిశీలన చేసినట్లయితే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయను. ప్రియ దేవుని పిల్లలారా, మనం ఆలోచన చేసినట్లయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయను. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చేయను. ఈ రెండిటిలో దేనిని నీవు కనపరుస్తా ఉన్నావు? ప్రియ దేవుని పిల్లలారా, లోక సంబంధమైన దుఃఖము అంటే ఏమిటి? దానిని మనము లౌకికమైనటువంటి దుఃఖము అని మనము నిర్వచిస్తే, లౌకిక దుఃఖము అంటే ఏమిటో తెలుసా? దేవునికి అది సంబంధించినది కాదు. లౌకికమైన మరి లోక సంబంధమైన దుఃఖము దేవునికి సంబంధించినది కాదు. దేవుని పిల్లలారా, మరి ఎవరికి సంబంధించినది? మానవులకు. మరి మానవ జీవితంలో, మరి ఈ లోకములో మానవుడు జీవిస్తూ ఉన్నప్పుడు అనేక శ్రమలు, అనేక కష్టాలు, అనేక బాధలు, అనేక నొప్పులు, మరి అనుకున్నది జరగనప్పుడు మరి దుఃఖం కలిగించేటువంటి అనేకమైనటువంటి పాపసహితమైనటువంటి కార్యాలు మానవుని జీవితంలో ఉన్నప్పుడు మరి మానవునికి కలిగేటువంటి దుఃఖమే లౌకిక దుఃఖము అని, ఇది దేవునికి సంబంధించినది కాదు అని బైబిల్ స్పష్టం చేస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, లోక సంబంధమైన దుఃఖము అనగా, లౌకిక దుఃఖము అంటే మానవునికి నష్టం కలిగినప్పుడు కలిగేటువంటి దుఃఖం. మానవ జీవితంలో నిరాశ నిస్పృహలు మరి సంభవించినప్పుడు కలిగేటువంటి దుఃఖం. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేశారా? మరి మానవునికి మరి తన జీవితంలో, తన విశ్వాస ప్రయాణంలో, మరి తన జీవన పరిమాణంలో, తన జీవితంలో ఎదుర్కొనేటువంటి అనేకమైనటువంటి మరి బాధ కలిగించేటువంటివి, నష్టం కలిగించేటువంటివి అనేకములు సంభవించవచ్చు. అట్లాంటి సమయంలో మానవులకు, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు కలిగేటువంటి
నష్టము ద్వారాను, మరి నిరాశ ద్వారాను, భరించలేని నొప్పి ద్వారాను, లేక తాను కోరినది దొరకపోవడం వలనను, మరి కొనసాగించుదాం అనుకున్న పాపము మరి అకస్మాత్తుగా బయటపడిపోవడము, ఇట్లాంటి వాటి మూలంగా ఈ లౌకికమైనటువంటి దుఃఖము కలుగుతూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, ఇది మనందరము కూడా మరి మనం ఎదుర్కొన్నటువంటిదే. మరి ఈ లోకానుసారమైన దుఃఖము మనల్ని ఏం చేస్తుందంటే అది మరి విపరీతమైనటువంటి విచారాన్ని కలిగిస్తుంది, మరి విపరీతమైనటువంటి నష్టాన్ని మనకు తెస్తుంది. దేవుని దగ్గరకు వెళ్లకుండా మనలను మరి అది ఆపు చేస్తుంది. ప్రియ దేవుని పిల్లలారా, ఈ దుఃఖము మరి దైవ సంబంధమైనది కాదు. ఈ దుఃఖము కలిగిన వారిలో అపవాది లక్షణాలు, అపవాది తన కోరికను నెరవేర్చుకోవటానికి ఇట్లాంటి వారిని మరి వాడుకుంటూ ఉంటాడు. ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి ఈ లోకానుసారమైన దుఃఖము మరి నీలో ఉందేమో. ఈరోజు నా ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. లోక సంబంధమైనటువంటి దుఃఖము చేత నష్టం కలిగిందనో, మరి నిరాశ నిస్పృహలతో నిండిపోయావనో, మరి భరించలేని నొప్పి నిన్ను వెంటాడుతుందనో, లేక నీవు కోరుకున్నది నీకు దొరకలేదని ఒకళ్ళు ఏడుస్తున్నావేమో. మరి కొనసాగించుదాం రహస్యంగా చేస్తున్న పాపం బయటపడిపోయినప్పుడు నీలో కలిగేటువంటి దుఃఖాన్ని, ఇట్లాంటి పాప సహితమైనటువంటి దుఃఖము నీలో ఉన్నటువంటి సమస్తాన్ని తీసివేసి, నీలో ఉన్న నీకు కలిగిన నష్టాన్ని, నీకు కలిగిన నిరాశను, నీకు కలిగిన ఆ భరించలేని నొప్పిని నీవు కోరినది నీకు అనుగ్రహించటానికి మరి ఇవన్నీ కూడా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? నీవు దైవ చిత్తమునకు నిన్ను నీవు సమర్పించుకున్నప్పుడు, దైవ చిత్తానికి మరి నీవు దేవునికి నిన్ను నీవు సరెండర్ చేసుకున్నప్పుడు నీలో ఉన్న వీటన్నిటినండి లౌకికపరమైనటువంటి ఈ దుఃఖాలన్నిటినీ, ఈ యొక్క మరి నీ కోరికలన్నిటినీ ఆయన తీర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఈ లౌకికపరమైన లోకానుసారమైన దుఃఖము నీకు మారు మనసును ఇవ్వదు, కానీ నిన్ను చంపేయడానికి. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఇట్లాంటి విచారం ఉన్నటువంటి, ఇట్లాంటి దుఃఖం కలిగినటువంటి వారు ఎలా ఆలోచిస్తారు అని అంటే, ఇక నాకేది నన్ను ఈ పాపము నుండి విడిపించదు, నన్ను ఎవరు కాపాడలేరు, నన్ను ఎవరు విడిపించలేరని చెప్పి మరి అపవాది సంబంధమైన ఆలోచనలు మనసులో పుట్టిస్తుంది. ఏమనో తెలుసా? ఇక నువ్వు విరేసుకుని చచ్చిపో, నేనెవరు కాపాడలేరు, నువ్వు బయటపడిపోయింది, నీ పాపం బయటపడిపోయింది, నీ జీవితం మరి బయటికి వెళ్ళిపోయింది, కాబట్టి లోకులు నిన్ను మరి అదో రకమైనటువంటి మరి ఇక నుంచి వేరే రకంగా నిన్ను చూస్తారు అని చెప్పి అది నిన్ను మరి ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి తలంపును పుట్టిస్తుంది. ఇట్లాంటి దుఃఖము మరి ఏ విధమైనటువంటి మరి విచక్షణారహితమైనటువంటి జ్ఞానాన్ని విడిచిపెట్టి వ్యర్థమైనటువంటి ఆలోచనలు మనసులో పుట్టిస్తుంది. చివరకు చావుకు దారితీసే విధంగా ఇది కూడా కలిగిస్తుంది. కానీ ప్రియ దేవుని పిల్లలారా, మరి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందో తెలుసా? దేవుని వలన కలిగినటువంటి దుఃఖము దేవుడిచ్చేటువంటి దుఃఖం అది. అట్లాంటి దుఃఖము దేవుని ఆత్మకు దుఃఖం కలిగించినందువల్ల విశ్వాసికి కలుగుతూ ఉంటుంది. దేవుని ఆత్మకు దుఃఖం కలిగించినందువల్ల విశ్వాసికి కలిగే దుఃఖమును మరి మనము కలిగి ఉన్నప్పుడు అలాంటి దుఃఖము మనిషిని దేవునికి బాధ దుఃఖం కలిగించే వాటన్నిటి నుంచి దేవుని వైపుకు తిరిగేలా చేస్తుందండి. ప్రియ దేవుని పిల్లలారా, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది తెలుసా? దేవుని మనిషిని బాధ, నిరాశ, నొప్పి వీటన్నిటి నుండి విడిపించి మరి దేవుని వైపుకు తిరిగేలా చేస్తుంది. కాబట్టి ఏ చిత్తానుసారమైన ఏ విధమైన మరి దుఃఖము నీలో ఉంది? దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో ఉందా? అయితే నువ్వు రక్షణార్థమైన మారు మనసును పొందుకోగలవు.
ప్రియ దేవుని పిల్లలారా, ఒకవేళ లౌకికమైనటువంటి దుఃఖము లోకానుసారమైన దుఃఖము నీలో ఉందా, నీవు మరణం అవుతావు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనం ఆలోచన చేసినట్లయితే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 30వ వచనములో లేఖనము మాట్లాడుతూ ఉంది. మరి ఏమన్నా తెలుసా? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఆత్మను మనము దుఃఖపరచకూడదు. ఎందుకంటే విమోచన దినము, మనము విడిపింపబడేటువంటి దినము ఒకటి ఉంది. ఆయన యందు మనము ఆ దినము వరకు కూడా మనం ముద్రింపబడ్డాము. కాబట్టి రక్షింపబడినటువంటి నీ జీవితంలో, రక్షణ లేనటువంటి నీ జీవితంలో కూడా మరి లోకానుసారమైన దుఃఖం ఉందేమో. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని, ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని ఆత్మను దుఃఖపరచకూడదు. కాబట్టి దేవుని ఆత్మను దుఃఖపరచకుండా దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి మా రక్షణార్థమైన మారు మనసు నీవు పొందుకోవాలని దేవుని లేఖనం సెలవిస్తోంది. అలాగనే యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనంలో కూడా, ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేశాను. ప్రియ దేవుని పిల్లలారా, ఎంత భయంకరమో! మరి దేవుని యొక్క ప్రజలు మరి పరిశుద్ధాత్మను దుఃఖింపచేసినప్పుడు ఆయన వారికి విరోధమయ్యాడట. నీవు దేవునికి విరోధముగా చేసుకుంటున్నావేమో నీ దుఃఖము వలన. కాబట్టి తిరుగుబాటు స్వభావమును విడిచిపెట్టి దుఃఖమును తీసివేసేటువంటి, నీలో ఉన్నటువంటి లోక సంబంధమైన దుఃఖమును నీ నుండి దూరం చేసి నిన్ను దైవ చిత్తముగా మార్చటానికి, దైవ చిత్తములోనికి మరి నిన్ను నడిపించటానికి ఇష్టపడుతున్నటువంటి దేవునిని అంగీకరిస్తావా? నీ జీవితంలో ఉన్నటువంటి ఈ పాప సంబంధమైన దుఃఖమును విడిచిపెట్టి మరి దైవ చిత్తానుసారమైన దుఃఖమును పొందుకోవాలని, అది నిన్ను దేవుని దగ్గరకు నడిపిస్తుందని, విమోచన దినము వరకు మరి నిన్ను కాపాడుతుందని నీవు నమ్మినట్లయితే, దేవుని వాక్యమును విధేయత కలిగి దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏ రీతిగా మరి రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుందో ఆ రీతిగా నీవు దేవునిలో నిలిచి ఉండి ఈ లోక సంబంధమైన ప్రతి దాని నుండి విడిపింపబడి నీవు దేవుని వైపుకు ఆధ్యాత్మికమైనటువంటి చావులోనికి నీవు రావాలని. ఆధ్యాత్మికమైనటువంటి చావు అంటే ఏమిటో తెలుసా? దేవునితో మనము అంటుకట్టబడటం. ప్రియ దేవుని పిల్లలారా, ఆ రీతిగా ప్రభువు మీలో ఉన్నటువంటి ఈ లోకానుసారమైన దుఃఖమును తీసివేసి దైవ చిత్తానుసారమైన దుఃఖము మరి మీరులో రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయనని దేవుడు చెప్పినట్లుగా మీలో నూతనమైన మారు మనసు నా ప్రభువు రక్షకుడైన యేసు ప్రభుల వారు మీ హృదయములలో, మీ మనస్సులలో, మీ కుటుంబంలో పుట్టించునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రీతండ్రి గొప్ప దేవానికి వందనాలు నాయన. ఈ ఉదయ కాలమున నైనా ఇదిగో 10వ నెలలో మమ్మలను ప్రవేశపెట్టి ఈ రీతిగా నీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు నాయన. తండ్రి, మీ శ్రేష్టమైన లేఖనములను నీ బిడ్డలైన వారు వింటూ ధ్యానిస్తూ నీ వాక్యానుసారముగా నడవాలని, నీ వాక్యముతో జీవించాలని, నీ వాక్యమును వారు పొందుకున్నటువంటి ఈ జీవవాక్కును అనేకులకు మరి తెలియచేయాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో పుట్టించమని ఈ నూతనమైన మాసములో, నూతనమైన కోళములో నైనా ఇదిగో నీ లేఖనములను మేము పరిశీలన చేసినట్లుగా, నైనా ధ్యానం చేసినట్లుగా కృప చూపమని మీ ఆత్మను మాకు అనుగ్రహించి అనేక ఆత్మల కొరకైన భారమును మాపై నైనా మా అందరిపై ఉంచమని నీ వాక్యమును విని దానిని ధ్యానిస్తూ ప్రతి ఉదయమున తండ్రి ఈ వాక్య ధ్యానం చేత ఆదరింపబడుతున్న కుటుంబాలను దీవించండి. ఇదిగో ఎందరికో దక్కని భాగ్యమును మరి నైనా కొందరికి దక్కుతూ ఉండగా ఇది ప్రపంచమంతటా నైనా అందరికీ అంతటను అందునట్లుగా సహాయం దయచేసి ఒకరి నుండి ఒకరికి ఇది నైనా ఇది విభజింపబడినట్లుగా నైనా ఇది వాక్యము నైనా సకల జనులకు వెళ్ళినట్లుగా సహాయం దయచేయమని ఈ దినమందు మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదల అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.